Hello students, welcome to online classes ABN and PRR College of Science, Kovoru. So, semester 2 first BCom General paper Banking Theory and Practice. Paper Banking Theory and Practice. సో ఈరోజు మన క్లాస్లో ఈ యొక్క పేపర్ యొక్క సిలబస్ ఏంటనేది మనం తెలుసుకుందామండి. సో దాంట్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంకు. సో మన యొక్క ఈ యొక్క బ్యాంకింగ్ యొక్క పరిచయం కానీ అర్థం కానీ వారి యొక్క నిర్వచనం కానీ ఫస్ట్ యూనిట్లో మొదటి టాపిక్గా మనం చెప్పుకోవచ్చండి. అలాగే రెండో టాపిక్ వచ్చేసరికి ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. సో వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు ఏంటి అన్నది ఈ యొక్క రెండో చాప్టర్ కింద మనం తెలుసుకోవచ్చండి. మూడో చాప్టర్ వచ్చేసరికి క్రెడిట్ క్రియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. అంటే క్రెడిట్ క్రియేషన్ అంటే పరపతి సృష్టించుట దాని యొక్క ఏ విధంగా క్రియేట్ అవుతుంది ఏంటి అన్నది ఒక ఉదాహరణగా చెప్పమన్నాడండి ఈ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంకుల యొక్క రకాలు. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి నెక్స్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి సెంట్రల్ బ్యాంక్ వేర్స్ కమర్షియల్ బ్యాంక్స్. సో వాణిజ్య బ్యాంకులకి అలాగే కేంద్ర బ్యాంకుల మధ్య ఉన్న వ్యత్యాసాలు కూడా చెప్పడం జరిగిందండి. ఇది యూనిట్ 1లో ఉన్న సిలబస్ అని చెప్పచ్చండి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఇంట్రడక్షన్, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంక్, ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, క్రెడిట్ క్రియేషన్ విత్ ఎగ్జాంపుల్స్, కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్ వేస్ కమర్షియల్ బ్యాంక్స్. ఇవి ఫస్ట్ యూనిట్లో ఉన్న టాపిక్స్ అండి. సో తెలుగు మీడియం వాళ్ళకి కూడా చెప్తున్నాను చూడండి. సో ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతము, అర్థము మరియు నిర్వచనం, బ్యాంకింగ్ యొక్క అర్థము మరియు నిర్వచనం. అలాగే ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్, వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు. అలాగే క్రెడిట్ క్రియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో పరపతి సృష్టించడానికి గల ఉదాహరణలు. అలాగే కైండ్స్ ఆఫ్ బ్యాంక్, బ్యాంకుల యొక్క రకాలు. అలాగే సెంట్రల్ బ్యాంక్ వేస్ కమర్షియల్ బ్యాంక్స్. సో కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకుల మధ్య గల వ్యత్యాసాలు అనేది యూనిట్ 1లో ఉన్న సిలబస్ అని మనం చెప్పుకోవచ్చండి. అలాగే యూనిట్ 2 వచ్చేసరికి బ్యాంకింగ్ సిస్టమ్స్, అంటే బ్యాంకింగ్ యొక్క పద్ధతులు. సో దాంట్లో ఉన్న పద్ధతులు ఏంటి అంటే యూనిట్ బ్యాంకింగ్, బ్రాంచ్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇన్నోవేషన్ బ్యాంకింగ్, ఈ బ్యాంకింగ్, ఆన్లైన్ అండ్ ఆఫ్షోర్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎనీవేర్ బ్యాంకింగ్, ఏటీఎంస్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, మొబైల్ బ్యాంకింగ్. సో యూనిట్ 2లో ఉన్న టాపిక్స్ ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్స్, బ్యాంకింగ్ పద్ధతులు. దాంట్లో టాపిక్ వచ్చేవాడికి మొదటి టాపిక్ వచ్చేవాడికి యూనిట్ బ్యాంకింగ్ పద్ధతి. సో దీని తెలుగులో కూడా యూనిట్ బ్యాంకింగ్ పద్ధతి అంటారండి. రెండోది వచ్చేవాడికి బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి. బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతి అంటే శాఖ బ్యాంకింగ్ పద్ధతి అని తెలుగులో అనొచ్చండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పెట్టుబడి బ్యాంకింగ్ పద్ధతి. అలాగే ఇన్నోవేషన్ బ్యాంకింగ్ అంటే నూతన బ్యాంకింగ్ పద్ధతులు చూసుకునేప్పటికీ ఈ యొక్క నూతన బ్యాంకింగ్ పద్ధతిలో ఉన్న ఈ బ్యాంకింగ్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, ఆన్లైన్ అండ్ ఆఫ్షోర్ బ్యాంకింగ్, తీరం వెంబడి బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అంతర్జాల బ్యాంకింగ్, ఎనీవేర్ బ్యాంకింగ్, ఎక్కడి నుంచి అయినా బ్యాంకింగ్, ఏటీఎం మిషన్స్, అలాగే ఆర్టీజీఎస్, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్, నెఫ్ట్, ఎన్ఈఎఫ్టీ, మొబైల్ బ్యాంకింగ్. సో ఈ యొక్క యూనిట్ 2లో ఉన్న టాపిక్స్ ఏంటంటే మనకి ఈ యొక్క టాపిక్స్ మనం చెప్పచ్చండి. అలాగే యూనిట్ 3లో ఉన్న టాపిక్స్ ఏంటంటే యూనిట్ 3 వచ్చేటికి టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. యూనిట్ 3 వచ్చేటికి టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. సో దీంట్లో ఉన్న టాపిక్స్ ఏంటంటే ఇండిజియస్ బ్యాంకింగ్, కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ బ్యాంక్స్, ఎస్ఐడిబిఐ, సెబీ, నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంక్స్. సో బ్యాంకుల యొక్క రకాల్లో చూసుకున్నట్టు ఏంటంటే ఇండిజియస్ బ్యాంక్స్. సో దేశీయ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్, సహకార బ్యాంకులు, రీజనల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఎస్ఐడిబిఐ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చిన్న తరహా పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు, అలాగే నాబార్డ్, అలాగే ఎగ్జిమ్ బ్యాంక్, ఎగుమతి దిగుమతి బ్యాంకులు. సో ఈ యొక్క యూనిట్ 3లో టాపిక్స్ ఏంటంటే ఈ టాపిక్స్ మనం చెప్పుకోవచ్చండి.
అలాగే యూనిట్ 4 వచ్చేటికి బ్యాంకర్స్ అండ్ కస్టమర్స్. యూనిట్ 4 వచ్చేటండి బ్యాంకర్స్ అండ్ కస్టమర్స్. సో దీంట్లో వచ్చేది ఏంటంటే మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంకర్ అండ్ కస్టమర్, అలాగే టైప్స్ ఆఫ్ కస్టమర్స్, అలాగే జనరల్ రిలేషన్షిప్ అండ్ స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్, అలాగే కేవైసీ నామ్స్. సో బ్యాంక్ అండ్ కస్టమర్ అంటే బ్యాంకు మరియు ఖాతాదారులు, వీటి యొక్క మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంక్ అండ్ కస్టమర్, బ్యాంకు ఖాతాదారుని యొక్క అర్థము మరియు నిర్వచనము, అలాగే టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అవి ఖాతాదారు యొక్క రకాలు, అలాగే జనరల్ రిలేషన్షిప్ స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంక్ అండ్ కస్టమర్, బ్యాంకులు మరియు ఖాతాదారు మధ్య గల సాధారణ సంబంధము మరియు ప్రత్యేక సంబంధము, అలాగే కేవైసీ నా యువర్ కస్టమర్స్ యొక్క నియమ నిబంధనలు కూడా ఈ యొక్క యూనిట్ 4లో చెప్పవలసి ఉన్న టాపిక్స్ అని మనం చెప్పుకోవచ్చండి. అలాగే యూనిట్ 5కి వచ్చేప్పటికి ఏంటంటే ఇవి కలెక్టివ్ బ్యాంకర్ అండ్ పేయీ బ్యాంకర్, కలెక్టివ్ బ్యాంకర్ అండ్ పేయీ బ్యాంకర్, వీటిల్లో వచ్చేటికి ఏంటంటే వసూలు బ్యాంకర్ మరియు చెల్లింపు బ్యాంకర్ అని చెప్పచ్చండి దీంట్లో. సో కాన్సెప్ట్, అలాగే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కలెక్టివ్ బ్యాంకర్, వారి యొక్క బాధ్యతలు, అలాగే వారి యొక్క విధులు ఏంటి, యొక్క కలెక్టివ్ బ్యాంకర్ అంటే వసూలు బ్యాంకర్ యొక్క, అలాగే హోల్డర్ ఫర్ వాల్యూ, హోల్డర్ అండ్ డ్యూ కోర్స్, అలాగే స్టాటిక్ ప్రొడక్షన్ కలెక్టివ్ బ్యాంకర్, శాసనాత్మకమైన అంటే వసూలు బ్యాంకర్కి శాసనాత్మక రక్షణ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేయీ బ్యాంకర్, అలాగే చెల్లింపు బ్యాంకర్ యొక్క బాధ్యతలు ఏంటి, అలాగే పేమెంట్ గేట్వేస్ అంటే ఏంటి అనేది మనం ఈ యొక్క 5th యూనిట్లో మనం చెప్పుకోవాల్సిన టాపిక్స్ అని మనం చెప్పచ్చండి. సో ఇలాగా మనకి మొత్తం ఈ పేపర్ అన్నది ఏంటంటే 100 మార్క్స్కి, దాంట్లో 75 మార్క్స్కి థియరీ పేపర్ జరుగుతుంది, 25 మార్క్స్కి మిడ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క 5 యూనిట్లు కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఈవెన్ ఫ్యూచర్లో ఏవైనా బ్యాంక్ సంబంధించి వ్యవహారాలు చూసుకున్నప్పుడు వాటిలో ఎటువంటి రకాల అకౌంట్లు ఉంటాయి, వాటిని ఎలా డీల్ చేయాలి ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ఈ యొక్క పేపర్ యొక్క ముఖ్య ఉద్దేశం అని మనం చెప్పచ్చండి. బ్యాంకింగ్ అండ్ థియరీ అండ్ ప్రాక్టీస్, బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో ఉన్న టాపిక్స్ ఇవన్నీ కూడా మనం చెప్పచ్చండి. అలాగే దీని యొక్క మోడల్ పేపర్ చూసుకునేప్పటికీ ఏ విధంగా ఉంటుంది అంటే ఇది మొత్తం 75 మార్క్స్కి దీని యొక్క మోడల్ పేపర్ ఉంటుందండి. సో దీంట్లో వచ్చేప్పటికి 5 క్వశ్చన్స్ వచ్చేటికేమో ఎస్ఎస్ ఉంటాయండి, అలాగే 5 క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి, 5 క్వశ్చన్స్ వచ్చేటికి ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి. సో అది ఇక్కడ కూడా ఏంటంటే సెక్షన్ ఏ సెక్షన్ బి కింద డివైడ్ చేయడం జరుగుతుంది. సెక్షన్ ఏలో వచ్చేవి అంటే 8 క్వశ్చన్, దాంట్లో మీరు 5 క్వశ్చన్స్ రాయవలసి వస్తుంది. సో చూడండి, ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ కమర్షియల్ బ్యాంక్ అంటే వాణిజ్య బ్యాంకులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఇండిజినస్ బ్యాంకింగ్, దేశీయ బ్యాంకులు, బ్యాంక్ ఇన్వర్స్ కస్టమర్స్ అంటే ఖాతాదారు బ్యాంకుల మధ్య భేదాలు, పేమెంట్ గేట్వేస్, ఎగ్జిమ్ బ్యాంక్, ఎగుమతి బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర బ్యాంకు, ఈ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇవి 8 క్వశ్చన్లు అడిగాడు. సో ఈ 8లో మీరు ఒక 5 క్వశ్చన్లు అన్నది మీరు రాయవలసి ఉంటుందండి. అలాగే సెక్షన్ బి వచ్చేది ఏంటి, సో ఆన్సర్ 5 క్వశ్చన్స్. సో ఏదైనా మనం ఒక 5 క్వశ్చన్లు మనం రాయవలసింది, 5, 10, 50 మార్క్స్. దాంట్లో 9లో ఏ అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకి యూనిట్ వైజ్ అడుగుతారండి ఇక్కడ. అంటే 9లో ఏబి ఫస్ట్ యూనిట్, 10లో ఏబి సెకండ్ యూనిట్, 11లో ఏబి థర్డ్ యూనిట్, 12 ఏబి ఫోర్త్ యూనిట్, 13లో ఏబి ఫిఫ్త్ యూనిట్ అలా. సో మనం ఫస్ట్ యూనిట్లో చూసుకున్నట్టుకి సిలబస్ పరంగా డిఫైన్ బ్యాంక్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్. సో బ్యాంక్ నిర్వచించి వాణిజ్య బ్యాంక్ యొక్క విధులు వివరించండి అని ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ అడిగాడని చెప్పొచ్చండి. దాని చాయిస్ బి క్వశ్చన్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ సెంట్రల్ బ్యాంకింగ్ అండ్ కమర్షియల్ బ్యాంక్. సో ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ కేంద్ర బ్యాంక్కి వాణిజ్య బ్యాంక్ మధ్య ఉన్న భేదాలు ఏంటి అనేది దీని చాయిస్ క్వశ్చన్ అడిగాడండి. అలాగే 10లో ఏంటంటే వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఈ యొక్క యూనిట్ బ్యాంక్ యొక్క ప్రయోజనాలు, పరిమితులు ఏంటి అన్నది 10లో ఏ క్వశ్చన్, ఇది యూనిట్ 2 నుంచి వచ్చిందండి. అలాగే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఇన్నోవేషన్ బ్యాంకింగ్. సో నూతన బ్యాంకింగ్ పద్ధతులు ఏంటి అన్నది ఈ యొక్క బి క్వశ్చన్ అడిగాడని మనం చెప్పొచ్చండి. అలాగే 11వ క్వశ్చన్ చూసినట్టుకి డిఫైన్ నాబార్డ్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. సో నాబార్డ్ అంటే నిర్వచించి నాబార్డ్ యొక్క విధులు వివరించండి అని
లెవెల్లో ఏ క్వశ్చన్ అడిగాడండి. అలాగే బి వచ్చేప్పటికి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ఆర్బి ఇన్ ఇండియన్ ఎకానమీ. సో ఈ యొక్క ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మన యొక్క భారతదేశంలో అంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క పాత్ర ఏంటి అన్న దానికోసం రాయమని చెప్పడం జరిగిందండి. అలాగే 12లో 7 ఎక్స్ప్లెయిన్ ద స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్. సో బ్యాంకులు ఖాతాదారుల మధ్య గల సాధారణ సంబంధం యొక్క వివరించండి, ప్రత్యేక సంబంధం కోసం వివరించండి అని అడిగాడు. అలాగే దీని చాయిస్ ఏమిటంటే డిఫైన్ బ్యాంక్ అండ్ కస్టమర్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్. సో బ్యాంకులు కస్టమర్ అంటే నిర్వచించి, బ్యాంకులు మరియు ఖాతాదారు పదాలు నిర్వచించి వివిధ రకాల కస్టమర్స్ ఖాతాదారు యొక్క రకాలను వివరించండి అని దీనికి చాయిస్ క్వశ్చన్ అడగడం జరిగిందండి. అలాగే 13లో వచ్చేటికి ఎక్స్ప్లెయిన్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కలెక్టివ్ బ్యాంకర్. సో వసూలు బ్యాంకర్ యొక్క బాధ్యతలు మరియు విధులను వివరించండి అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. అలాగే ఎక్స్ప్లెయిన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేయీ బ్యాంకర్. సో ఈ యొక్క చెల్లింపు బ్యాంకర్ యొక్క బాధ్యతలు ఏంటి అన్నది ఈ యొక్క 30లో బి అడగడం జరిగిందండి. సో ఆల్రెడీ మీరు ఫస్ట్ సెమిస్టర్లో బీవైఎం పేపర్ ఏ విధంగా అయితే ఉందో, బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ పేపర్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఈ పేపర్ కూడా సేమ్ 75 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. దీంట్లో ఈ యొక్క 10 క్వశ్చన్స్లో మీరు 5 క్వశ్చన్స్ రావాల్సింది, 5 times 50 మార్క్స్. అలాగే ఈ యొక్క 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ అనేది మీరు రాయవలసింది, టోటల్గా 75. అలాగే దీంతో పాటుగా మీకు ఇంకొకటి మిడ్ ఎగ్జామ్ కండక్ట్ చేయవలసి వస్తుంది. మిడ్ ఎగ్జామ్ ఒక 25 మార్క్స్. అంటే టోటల్గా ఈ యొక్క క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఈ యొక్క పేపర్ వచ్చేసరికి 100 మార్క్స్. కాబట్టి సో మీరందరూ కూడా నెక్స్ట్ వీడియోస్లో ఫాలో అయ్యి సద్వినియోగం చేసుకుని క్లాసులన్నీ కూడా తప్పనిసరిగా వినవలసిందిగా కోరుచున్నాను. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.